సో గివ్అవేలో పార్టిసిపేట్ చేయాలంటే మీరు చేయాల్సిన ప్రాసెస్ చెప్తాను, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వన్ మెయిన్ థింగ్ నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు 5 పీపుల్కి గివ్అవే ఇస్తున్నాను, బట్ దట్స్ నాట్ ఎనఫ్ ఫర్ మీ. నాకు ఇంకా ఇవ్వాలనిపిస్తుంది. సో ఎస్ఎస్ ఫిష్ ఫామ్తో కొలాబరేట్ అయ్యి తక్కువ ప్రైస్కి ఒక కాంబో ఆఫ్ మాన్స్టర్ ఫిషెస్ ప్రొవైడ్ చేద్దాం అని అనుకుంటున్నాను. హే గైస్, వెల్కమ్ టు రోరతిన్స్ మాన్స్టర్ వరల్డ్. ఈ వీడియో వచ్చేటప్పటికి కొంచెం స్పెషల్. మనం 2K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వటం కాదు, దాటేసాం కూడా. ఒక 3-4 సబ్స్క్రైబర్స్ అడిషనల్గా వచ్చారు. సో అందరికీ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. అండ్ ముఖ్యంగా పెట్స్ మీద ఇంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ. అది దానివల్ల ఆ ఒక్క విషయంలో ఇంప్రెస్డ్ నేను. ఓకే, పెట్స్ మీద కూడా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉన్నారు. నేను ఇప్పటివరకు చాలామందిని చూసాను. రోడ్ మీద వెళ్ళేటప్పుడు కొట్టేవాళ్ళు పెట్స్ అంటే మరీ చీప్గా చూసేవాళ్ళు. డాగ్స్ అంటే ఓన్లీ బయట కట్టేసి ఎండలో కానీ వానలో కానీ అక్కడే కట్టేసి ఉంచేవాళ్ళని. అట్లాంటి వాళ్ళని ఎక్కువ మందిని చూశాను, ఇది తక్కువ మంది. బట్ మన కమ్యూనిటీ పెట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఇంతమంది ఉన్నారు అని నాకు ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల అర్థమైంది. అందుకని పెట్స్ మీద ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యాజ్ ఎ సెడ్, 2K రీచ్ అయినందుకు గివ్అవే. అండ్ గివ్అవే ప్రాసెస్ గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఫుల్గా చూడండి. వాయిస్ కొంచెం డల్గా ఉండొచ్చు, హెల్త్ అనేది పాడైంది 1 వీక్ నుంచి. సో రెస్ట్ అనేది లేదు, ఎందుకంటే ఈ డాగ్స్ ఉన్నాయి, పెట్స్ ఉన్నాయి. డాగ్స్ పెట్స్ని చూసుకోవాల్సి వస్తుంది. సో రెస్ట్ అనేది దొరకట్లేదు. నెమ్మదిగా పుంజుకుంటుంది ఎనర్జీ. సో వాయిస్ కొంచెం డల్గా ఉండొచ్చు, బట్ మ్యాక్సిమం ఎనర్జీగా మాట్లాడటానికి ట్రై చేస్తాను, ఎందుకంటే డల్గా ఉంటే వీడియో అంత సరిగ్గా ఉండదు. అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ కొత్త ఫోను ఇవి వచ్చిన తర్వాత వీడియో క్వాలిటీ అండ్ క్లారిటీ పెరగటంతో నా వాయిస్లో కూడా కొంచెం కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. ఎందుకంటే ఈ రీసెంట్ వీడియోస్, పెద్ద వీడియోస్కి అవి వెళ్తున్నాయి బాగా జనాల్లోకి. సో ఇంతకు ముందంతా చెప్పాను, అంత పర్ఫెక్ట్గా ఏం లేదు, ఇప్పటికి కూడా పర్ఫెక్ట్ ఏం కాదు, నేర్చుకుంటున్నాను ఇంకా. సో బేర్ విత్ మీ, కలిసి పెరుగుదాం ఈ కమ్యూనిటీలో మాన్స్టర్ లవర్స్. సో వచ్చే వీడియోస్ ఇంకా ఇంప్రూవ్ చేసుకొని నా వాయిస్ని, నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ని, వీడియో ఎడిటింగ్స్ని, వీడియో క్వాలిటీస్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఎదుగుతాను. అండ్ సపోర్ట్ చేయండి. అండ్ మళ్ళీ థ్యాంక్ యూ నాకు హెల్ప్ చేసినందుకు 2K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వటానికి. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో గివ్అవేలో పార్టిసిపేట్ చేయాలంటే మీరు చేయాల్సిన ప్రాసెస్ చెప్తాను, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 2 pair of Oscars, 2 Flowerhorns, 1 turtle. ఇవి మీరు గెలుచుకోవాలంటే మీరు చేయాల్సింది జస్ట్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి వెళ్ళిపోయి, కింద లింక్ డిస్క్రిప్షన్లో రాస్తాను, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి వెళ్ళిపోయి మీకు ఏ ఫిష్ కావాలి, మీరు ఎవరు, నాకు ఈ యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో వచ్చే పేరు, మీరు యూట్యూబ్లో కామెంట్ పెట్టినప్పుడు ఏ పేరు మీద అయితే పెడతారో ఆ పేరు నాకు మెసేజ్ పెట్టి మీకు ఏ ఫిష్ కావాలి, ఎందుకు కావాలి, ఈ ఎక్వేరియం హాబీ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది మెసేజ్ పెట్టండి. ఓకే, మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాను. మీ యూట్యూబ్లో ఏ పేరైతే పడిద్దో కామెంట్ పెట్టేటప్పుడు కానీ యూట్యూబ్లో ఏ పేరైతే ఉండిద్దో అదే పేరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టి మీకు ఏ ఫిష్ కావాలి, ఎందుకు కావాలి, మీ ఎక్వేరియం హాబీ మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు మెసేజ్ పెట్టండి. వాటిట్లో నాకు నచ్చినది ఆ స్టోరీ కానీ, మీరు పెట్టే స్టోరీ దాంట్లో నాకు ఏదైతే నచ్చిద్దో దాంట్లో ఒక 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఫిషెస్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. అది ఈ ప్రాసెస్. సో ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి
వచ్చేయండి. ఒక 2 days టైం తీసుకుంటాను ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి. సో నాకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని థర్డ్ డే, ఈరోజు సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే అనౌన్స్ చేస్తాను విన్నర్స్ని. సో ఈ ప్రాసెస్ ఏంటి బ్రో కొత్తగా ఉంది అనుకోవచ్చు, ఎందుకంటే ఫ్రాంక్లీ చెప్పాలంటే నా ఫిషెస్, నేను ఇచ్చే ఫిషెస్ నేను ఆర్ఎండబ్ల్యూ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అవి యొక్క మంచి లైఫ్ని లీడ్ చేయాలి. అంటే యానిమల్స్తో కాబట్టి బతికేది, ఫిషెస్ గురించి కూడా అట్లా ఆలోచించాలా, మరి ఓవర్ చేయకు బ్రో అనొచ్చు మీరు. కాకపోతే నా మెంటాలిటీ అది. సో యానిమల్స్తో బ్రతికేది ఒక ఎఫెక్షన్ అనేది ఉండిద్ది. నేను నా నుంచి బయటికి వెళ్ళిన ఫిషెస్ అవి కూడా ప్రాణులే కాబట్టి నా నుంచి బయటికి వెళ్ళి కొంచెం హ్యాపీగా బతకాలి అనేది నేను చూసుకుంటున్నాను. బస్ అది మిస్ట్రీట్మెంట్ అయ్యి ఏమైనా అయ్యి చనిపోతే మళ్ళీ ఆ పాపం నాకు తగిలిద్ది అనేది నా ఫీలింగ్. సో ఇది ప్రాసెస్. నాకు నచ్చిన వాళ్ళకి నేను అదే ఆ స్టోరీ నాకు మెసేజ్ పెడితే ఇన్స్టాగ్రామ్లో నాకు నచ్చిన వాళ్ళకి నేను ఫిషెస్ ఇస్తాను. అండ్ వన్ మెయిన్ థింగ్ నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు 5 peopleకి గివ్ అవే ఇస్తున్నాను, బట్ దట్స్ నాట్ ఎనఫ్ ఫర్ మీ. నాకు ఇంకా ఇవ్వాలనిపిస్తుంది. సో ఎస్హెచ్ ఫిష్ ఫామ్తో కొలాబరేట్ అయ్యి తక్కువ ప్రైస్కి ఒక కాంబో ఆఫ్ మాన్స్టర్ ఫిషెస్ ప్రొవైడ్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాని గురించి పూర్తి డీటెయిల్స్ వచ్చే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ పైన ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే కనుక ఒక 2 or 3 types ఆఫ్ కాంబో ఫిష్ మాన్స్టర్ ఫిషెస్ బేబీస్, ఒక 2 inch బేబీస్, 2 or 3 types ఆఫ్ మాన్స్టర్ ఫిషెస్ విత్ ప్యాకింగ్ అండ్ డెలివరీ మొత్తం కలుపుకొని ఒక 500 రూపీస్. 500 రూపీస్కి 2 or 3 types ఆఫ్ మాన్స్టర్ ఫిషెస్, ఎగ్జాటిక్స్వి, నార్మల్వి కాదు, ఎగ్జాటిక్స్ మాన్స్టర్ ఫిషెస్ విత్ ప్యాకింగ్ అండ్ డెలివరీ. ప్యాకింగ్ వచ్చేటప్పటికి కూడా నార్మల్ క్వాలిటీ ప్యాకింగ్ కాదండి. ఎట్లా అంటే కార్డ్బోర్డ్ బాక్స్లో ఫిషెస్ని పెట్టేసి ఇటు కదలకుండా న్యూస్ పేపర్స్, ప్లాస్టిక్ కవర్స్ కుక్కేసి అట్లా కాదు, థర్మాకోల్ బాక్సెస్ అనమాట. థర్మాకోల్ బాక్సెస్లో ప్యాక్ చేసి అండ్ డెలివరీ చేస్తాం. ఇదంతా ఏంటి ఒక 500 రూపీస్కి. సో ఇది మేము అనుకుంటుంది ఎస్హెచ్ ఫిష్ ఫామ్తో కొలాబరేట్ అయ్యి. సో మన సబ్స్క్రైబర్స్కి నేను రిక్వెస్ట్ చేస్తే మనోడు స్టాలేమ్ ఈ ఐడియా చెప్పాడనమాట. ఆర్ఎండబ్ల్యూ సబ్స్క్రైబర్స్కి ఒక 50 to 100 మెంబర్స్, ఓన్లీ 50 to 100 మెంబర్స్కి ప్రొవైడ్ చేయగలుగుతాను అనేది. సో దీని గురించి డీటెయిల్స్ ఒక చిన్న పోస్టర్ లాంటిది ఎడిట్ చేసి పంపుతాడు వాడు. సో నేను నెక్స్ట్ వీడియోలో అది పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో ఏంటంటే దీని గురించి ఏంటంటే, ఈ ప్లాన్ అనేది మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇంప్లిమెంట్ చేస్తాం. మీకు నచ్చి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే ఇంప్లిమెంట్ చేస్తాము. నచ్చకపోతే కనుక ప్లాన్ అనేది ఆపేస్తామన్నమాట. ఎందుకంటే ఒకవేళ అంత స్టాక్ 50 to 100 పీపుల్కి సరిపడంత స్టాక్ అంటే చాలా కావాలి అట్లా ఆ ఫిషెస్ అనేవి. సో అంత స్టాక్ తెప్పించి ఎవరు తీసుకోకపోతే స్టాక్ వేస్ట్ అయిపోతాయి. మరి అవి సేల్ అవడానికి ఇంకా చాలా టైం పట్టిద్ది. సో ఈ గివ్ అవే టైంలోనే ఎట్లా అంటే ఈ 2 to 3 డేస్లోనే అవగొట్టేస్తామన్నమాట ఇదంతా. సో గివ్ అవే అట్లా ఉండిద్ది, ప్లస్ ఇది కూడా ఈ కాంబో ఆఫర్స్ అనేది కూడా. సో మీకు నచ్చితేనే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఇది కూడా ఇంప్లిమెంట్ చేయండి, మేము తీసుకుంటాము అంటే కనుక మేము ఇంప్లిమెంట్ చేస్తాము. వద్దు బ్రో ఓన్లీ గివ్ అవే ఇవ్వండి బ్రో, అది కష్టం మేము తీసుకోవటం అంటే కనుక అది ఆపేస్తామన్నమాట. సో కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి ఈ కాంబో ఆఫర్స్ గురించి. సో ఇది గివ్ అవే గురించి. అండ్ ఇట్లాంటి గివ్ అవేస్ ఇంకా కావాలంటే కనుక కన్ఫామ్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ గివ్ అవే వచ్చేటప్పటికి అది కూడా చెప్పేస్తాను నెక్స్ట్ గివ్ అవే గురించి. అండ్ నెక్స్ట్ గివ్ అవే వచ్చేటప్పటికి 5K సబ్స్క్రైబర్స్కి. అండ్ ఆ 5K సబ్స్క్రైబర్స్కి గివ్ అవే ఏం పెడితే బాగుండిద్ది అనేది కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ విన్నర్స్ వచ్చేటప్పటికి మనం ఫిషెస్ తీసుకుంటుంది ఎస్హెచ్ ఫిష్ ఫామ్ దగ్గర నుంచి కాబట్టి డైరెక్ట్గా ఎస్హెచ్ ఫిష్ ఫామ్కి వెళ్ళి గివ్ అవే, తర్వాత ప్యాకింగ్, తర్వాత ఇది మీ దగ్గరికి రీచ్ అయిన తర్వాత మీ దగ్గర నుంచి కొన్ని క్లిప్స్ ఎలా వచ్చినాయి, ఫిషెస్ బాగానే ఉన్నాయా అనేది క్లిప్స్ ఒకటి పంపిస్తే నేను అవి క్లిప్స్ అన్ని ఎడిట్ చేసుకొని నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను మన సబ్స్క్రైబర్స్ దగ్గరికి ఫిషెస్ వెళ్ళాయి అనేది. సో ఇది గైస్ గివ్ అవే గురించి ప్రాసెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే
లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ, సీ యూ, బాయ్.